జర్నలిస్ట్ అనే పదానికి కళంక తెచ్చేలా అల్వాల్ జర్నలిస్ట్ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని మల్కజ్గిరి అల్వాల్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బాసు అన్నారు. వాస్తవాలు రాసే తప్పుడు వార్తలు రాసావంటావా అని బాసు మండిపడ్డారు. నిజాయితీగా ప్రజలందరికీ అనుకూలంగా ప్రజలకు ప్రతి సమాచారం చేరవేస్తూ ప్రజలకు సేవ చేసేందుకు అనునిత్యం పోరాటం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఆ సమస్యలు ఎక్కడ బయట కనపడకుండా మనసులో బాధలు పెట్టుకుని ముందుకు వెళ్తున్న నన్ను తప్పుడు వార్త రాశాడంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఉన్న నన్ను నా యూనియన్లో 16 మంది మెంబర్లను దొంగల ముఠా కింద పెట్టి న్యూస్ రాష్ట్ర ప్రజా దర్బార్ చంద్రశేఖర్ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ఏం ఆల్వాల్లో సాధిద్దాం అనుకుంటున్నావు? నిజం అనేది అందరికీ తెలిసి కూడా ఇలాంటి వారికి వత్తాసు పలుకుతున్న కొందరు మీడియా సోదరులు ఎప్పటికైనా సరే నిజం అనేది దాగదు, ఖచ్చితంగా బయటకొస్తుంది. బయటకు వచ్చిన రోజు ఎవరి విలువ ఎక్కడుంటుందో ప్రజలే నిర్ణయిస్తారు. ఆయన ఎప్పుడు వచ్చింది జర్నలిస్ట్ గా? ఎంతమంది ఉన్నారు ఆయన వచ్చినప్పుడు జర్నలిస్ట్? నేను వచ్చినప్పుడు జర్నలిస్ట్ అల్వాల్లో 9 మంది రిపోర్టర్. కావాల్సి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ నేను గత 20 సంవత్సరాల జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నా. ఎవరిని కూడా ఇప్పటిదాకా ఎలాంటి భయభ్రాంతుల గురించి లేదు. ఏదైనా సరే ప్రాణం ఉంటుంది పోతుంది, కానీ ప్రతి ఒక్కరికి నిజాయితీగానే పోరాడిన. అటువంటి సమయంలో మంచి మంచి ఢీకొట్టుకుంటూ వచ్చిన. అంతేకాని నేను అంటాడు. ఇంకొకటి, నాకు జర్నలిస్ట్ అంటే నేను కాకపోతే నాకు అక్రిడిటేషన్ కార్డు ఎట్లా వస్తుంది? ఇంకొకటి, మళ్ళా నేను నాయకత్వ లక్షణాలు కలిగినని చెప్పి అల్వాల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సభ్యులు ఏర్పాటు చేసుకుని నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. నేను ఏదో అధ్యక్షుని అయితే నేను ఏడం అనలే. ఎప్పుడు కూడా ఎలక్షన్ పోటీలో బరిలో కూడా లేను. కావాల్సిన నా కోసం ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళంతలో వాళ్ళు వాసుకునే లీడర్షిప్ స్కిల్స్ ఎథిక్స్ అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందే తప్ప నేను ఏడో కూడా అయితే అని చెప్పలేదు. ప్రజా దర్బార్ చంద్రశేఖర్ అంటాడు, ఈయనకు ఎలాంటి అవగాహన లేదు, దొంగ జర్నలిస్ట్ వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు, ఏడబడతారు ఒత్తురు అని అంటారు. ఒక్క దగ్గర మేము ఏమన్నా పోయి పైసలు తెచ్చుకున్నట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే రండి, మేము రెడీ అండి. మేము ఎక్కడ కూడా ఏమన్నా పోయి బెదిరించి కానీ డబ్బులు తెచ్చుకోవడం కానీ మేము తెచ్చుకున్నామా? బోర్లు వేస్తే పోయి తెచ్చుకున్నది మీరు 500 ఇస్తారు, 300 ఇస్తారు. అటువంటి బోర్ల దగ్గర నేను సీజ్ చేయించిన దినం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రానికి భయపడ్డావు నువ్వు. ఆ దినం గుర్తుపెట్టుకో. నేను ఏడం కూడా అసలు తప్పుడు పల్లాలో పోను, బోర్లాగా ఇసుడు కాడుకోను, ఏడిపోను. కానీ ఒకటే చెప్తున్నా, ఇవాళ నుండి 70 జీవితాలకు ఇన్ని అబద్ధ మాటలు మాట్లాడుకుంటా ఎవరిని మోసం చేయనిపోరు. దీన్ని అడ్డం పెట్టుకుని బక్కేటోళ్ళకి సిగ్గుండాలి. జర్నలిస్ట్ అంటే ఏంటిది? అసలు పత్రికల్ని కానీ ఛానల్ని కానీ ఎందుకోసం స్థాపించడానికి తెలుసుకొని బాబు ఫస్ట్ చరిత్ర. ఏదైనా ప్రజలకి ఏదైనా చేస్తున్నారు అంటే సమస్య కానీ ఏదైనా ఏమంటాం అభివృద్ధి కానీ ఏదైనా కార్యక్రమాలు చేపడుతున్నారంటే అటువంటి సమాచారం ప్రజలందరూ చేరేలాగా ఉండాలి మన కార్యక్రమాలే తప్ప ఈ భజన చేసుడు కాదు. ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకొని నిజాయితీగా జర్నలిస్ట్ గా బతికే దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజలకు సేవ చేయాలని ఆశ ఉన్నోడే రండి జర్నలిజంలో.
ఏడబడతాడో వసూలు చేసుకొని నా కడుపు నింపుకొని నేను తిండి తినడానికి కాదు ఇది జర్నలిజం అంటే. ఎవడైనా కానీ నేను ఒకటే చెప్తున్నా, నన్ను ఏమని అనుకోరిపోయి మీరంతా, నేను ఉన్నట్టే ఒక ముంగడ మాట్లాడతా, అయ్యాలు ఉంటారే దస్తా. కానీ చెప్తున్నా, ఎవరు తప్పు పని చేసినా వదిలా, మన ఆయన్నే క్షమించలే, మీ అసలు నవ్వుకొని వదిలా. ఏడికైతే అడుగైతే మీ అందరి కోసం మిమ్మల్ని ఎదిరిస్తూనే ఉంటా. ప్రతిరోజు మీ చేసే తప్పిదాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తా, అధికారుల దృష్టికి తీసుకెళ్తా. నేను ప్రతి నిత్యం మీ వ్యతిరేకంగా నేను పోరాడతా. జర్నలిస్ట్ అంటే ఏందో నేను చూపిస్తాను. ప్రతిరోజు మీరు ఇంకా ఎంతమంది పెట్టుకో ఇన్ఫర్మేషన్. నేను ఏడ దొంగతనం చెయ్య, లంగపని చెయ్య, ఎవ్వరి కోసం చేయ, బ్లాక్మెయిల్ చెయ్య. నేను ఏడ డబ్బులు తెచ్చుకున్నట్టయితే లేదా సచ్చేదాకా నేను మీకు గులాం అవుతా. అది కూడా మీకు రెడీ. చెప్పనా कौन सा है आपका न्यूज? कौन सा न्यूज है? प्रस्तारम पेपर है। हाँ? प्रस्तारम पेपर तो डाला भी नहीं है, अभी प्रश्न है वो तो कैसा थे? बात करेंगे बाद में। हाँ, किससे कौन दिया भाई परमिशन? परमिशन म्यूनसिपालिटी वाले। हाँ बोले तो कौन दिलाया बोल के पूछूं मैं। वो तो अभी मधुसूदन से। हाँ मधुसूदन मधुसूदन रेड्डी रिपोर्टर है ना। हाँ दिलाया इसको दिलाया। किसका? ये तो हो गया। नहीं भाई हो गया, सही बात है, दोनों भी उन्हें दिलाया। नहीं ये अभी दिलाया, ये पहले दिलाया, पहले उन्हें दिलाया। नाम क्या है आपका? कितना लिया क्या है मालूम नहीं, और हमारा भाई है थोड़ा। क्या नाम है आपका? मेरा नाम राजेंद्र मगर। रविंदर।